పెళ్లి గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు. వ్యాపార విషయానికి వస్తే నేను మొదటిగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే నష్టపోయి ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల బిజినెస్ చేసి ఉంటారు, కానీ బిజినెస్ చూస్తే జీరో. స్టార్టింగ్ కోట్లతోనే స్టార్ట్ చేస్తారు, కానీ లాస్కి వచ్చేసరికి జీరో మొత్తం. ఒకవేళ నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఆ వ్యాపారానికి మీరు కరెక్ట్ అయిన పరిష్కారం ఇస్తారా? సమాధానం ఉంటుందా మీ దగ్గర? అవును తల్లి, వ్యాపారం గురించి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే కష్టపడి వ్యాపారం పెట్టేది కుటుంబం పోషించుకోవడం, ఫ్యూచర్లో ముందుకు పోవాలి, అన్ని విధాలుగా సాధించాలనేది కష్టపడి వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి కలిసి రాదు. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. ఈ వ్యాపారంలో నష్టపోయేది, ఈ బిజినెస్ పరంగా దెబ్బతిని, రియల్ ఎస్టేట్ పరంగా పెట్టిన డబ్బులు మొత్తం పెడతారు, దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి పోతుంది. అలాంటి వ్యాపారంగా రియల్ ఎస్టేట్ పరంగా దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇలాంటి వ్యాపార సమస్యలు ఉంది, కొన్ని ప్రాబ్లాలు ఉంటాయమ్మా. వ్యాపార సమస్యలు ఏ చిన్న బిజినెస్ చేసే వాళ్ళైనా పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా ఆ వ్యాపారంలో ముందుకు పోతేనే ముందుకు అనేది ఫ్యూచర్ అనేది ముందుకు పోతుంటుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. కానీ ఆటంకాల మీద ఆటంకాలు ఉంటూ ఉన్న దాంట్లోంచి కిందికి పోతుంటే వాళ్ళకి అనేది బాధ అనేది పెద్ద బాధ అయిపోతుంది. యాడికి పోవాలో తెలియక ఆ వ్యాపారంలోనే అట్లే ముందుకు పోవాలని కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకు వస్తారు. వ్యాపార పరంగా వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది, వాళ్ళకి ఎందుకు వ్యాపారం దెబ్బతింటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఎందువల్ల వెనకపోతుంది అనేది చూస్తాం. చూసిన తర్వాత కొన్ని పూజలు ఉంటాయమ్మా. ధనాకర్షణ, జనాకర్షణ, ముఖాకర్షణ అని ఉంటుంది కదా, వ్యాపారం చేసే వాళ్ళకి ముఖ్యం అది. అలాంటి ఆకర్షణ సంబంధించిన కొన్ని పూజలు చేసి వాళ్ళకి ఆ వ్యాపారంలో ముందుకు పోయే విధంగా, ముఖం చూసిన వాళ్ళు సంతోషించే విధంగా, లక్ష్మి నిలబడే విధంగా లక్ష్మీదేవి పూజ కూడా ముఖ్యమైన పూజ చేయాల్సి వస్తుంది. అలాంటి పూజల ద్వారా వాళ్ళకున్న సమస్యలు అనేది తీరిపోతాయి. అంటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా పూజలో కొన్ని ఇలాంటి జనాకర్షణ అయ్యేటట్టుగా, ధనాకర్షణ కలిగేటట్టుగా కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేయడం ద్వారా వాళ్ళ ఆ పూజ వస్తువులు పెట్టుకొని ధైర్యంగా ముందుకు పోతే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే గురుగారు, విదేశీ ప్రయాణం చాలా మంది డబ్బులున్నాయి, కొంతమంది వెళ్ళాలని ఆసక్తి ఉన్నా డబ్బులు లేక ఆగిపోతారు, కొంతమంది డబ్బులుండి వెళ్ళలేక ఆగిపోతారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? విదేశీ ప్రయాణం అనేది వాళ్ళ భాగ్యం బట్టి కొంతమందికి ముందు వస్తుందమ్మా. కొంతమంది పాపం ఇష్టపడుతున్నా కూడా జరగరు. వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ అది పరిస్థితులు అనుకూలించవు. వాటికి కొన్ని కారణాలు ఉంటాయి. జాతక చక్రంలో ఉన్న ప్రాబ్లాన్ని బట్టి కొంతమందికి వెనక ముందు జరుగుతుంటుంది. కొంతమందికి ఇలా గ్రహ పీడాలు ప్రాబ్లాలు ఉన్నప్పుడు అట్లా జరుగుతుంటుంది. అలాంటి ఏది ఉన్నా కూడా విదేశీ ప్రయాణం అయ్యేటట్టుగా, వాళ్ళు అనుకున్న విధంగా అన్ని ముందుకు పోయేటట్టుగా కొన్ని పూజలు ఉంటాయి, నివారణ పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసి కట్టుకట్టి అమ్మవారు ప్రసాదం వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అదనేది కలిసి వస్తుంది అన్నమాట. విదేశం పోవాలనుకున్నా, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది సింపుల్గా ఉద్యోగం వస్తుంది, కొంతమందికి ఉద్యోగాలు రావు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఉద్యోగాల పరిస్థితి ఏంది? గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొడితేనే నేను పెళ్లి చేసుకుంటా, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, సంవత్సరాల తరబడి ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే తల్లి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. యత్నం ప్రయత్నం దైవత్వం అంటారు పెద్దవాళ్ళు. మన ప్రయత్నం మనం చేసినా దానికి తగ్గట్టుగా దైవం తోడు ఉండాలి. దైవం తోడు ఉన్నప్పుడే మన ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది అనమాట. కానీ కొన్ని బ్యాడ్ టైంలో ఉన్నోళ్ళు, వాళ్ళ చుట్టూ కొంచెం నెగిటివ్ ఉన్నోళ్ళు ఎంత ప్రయత్నించినా ఇట్లా లేట్ అయ్యేది వాళ్ళకే, ప్రయత్నాలు విఫలమయ్యేది, లేట్ అయ్యేది ఎక్కువ శాతం వాళ్ళకే. అలాంటి వాళ్ళు మా దగ్గర చాలామంది వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్న ప్రాబ్లాలు తీసేసి వాళ్ళకి ముఖ్యంగా ఆకర్షణ కలిగేటట్టుగా, వాళ్ళు అనుకున్నట్టుగా జరిగేటట్టుగా పూజలు ఉంటాయి. పూజలు చేసి ఆ మంత్ర యంత్రం అనేది ఇస్తాం. అది పెట్టుకున్న కాంచి వాళ్ళకి ఆకర్షణ అనేది, అడ్డంకులు అనేది తొలగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాంటి నరఘోష ప్రభావాల వల్ల కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు రావు. చిన్నగా డెవలప్మెంట్ అయితే ఎమ్మటే అయిన వాళ్ళు ఉంటారు కదా, బంధువులు కావాల్సిన వాళ్ళు, నరఘోష ప్రభావం వల్ల వాళ్ళు ముందుకు పోలేరు. ముందుకు పోకుండా ఇట్లా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సాధించాల్సింది కూడా సాధించలేక వెనకపోతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా నరఘోష అనేది పెద్ద తల్లి. దిష్టి, నరఘోష. దిష్టి అంటే అది నార్మల్గా అది పోతూనే ఉంటుంది, కానీ నరఘోష అంటే ఏడుపు అన్నమాట. మనం బాగుపడుతుంటే చూసి వారం లేని వాళ్ళ ద్వారా వచ్చేది. అలాంటి వాళ్ళ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళ ఎఫెక్ట్ చాలా మంది దగ్గర చూసి నేను పూజ చేసి ఇస్తా, ఏమి తీసేయచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నాది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు,
బిజినెస్ వల్ల కానీ వాళ్ళు చేసే జాబ్ వల్ల కానీ లేకపోతే ఇంకా చాలా వాళ్ళ అంటే ఏదో ఒక దాని వల్ల వాళ్ళు డబ్బు సంపాదిస్తుంటారు కానీ నిలకడ ఉండదు, ధనలక్ష్మి ఒక చోట నిలబడదు అన్న వాళ్ళకి, అంటే చాలా సంపాదిస్తున్నాము ఇంట్లో మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? డబ్బు అనేది ముఖ్యమే, డబ్బు అనేది ప్రధానమే, కానీ మనశ్శాంతి అనేది ఉంటేనే భార్య పిల్లలు మాట విన్నప్పుడు, భార్య పిల్లలు మాట విన్నప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది ఉండదు. అలాంటి మనశ్శాంతి లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్టే. అలాంటి వాళ్ళు కూడా చాలామంది మనసులో బాధ పెట్టుకొని మా దగ్గరకు వస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి శాంతి పూజలు చేసి వాళ్ళ మనశ్శాంతిగా ఉండేటట్టుగా, ఒకరినొకరు అర్థం చేసుకునేట్టుగా, వాళ్ళకు ఇంట్లో కుటుంబ పరంగా ధనము మనశ్శాంతి నిండేటట్టుగా పూజలు ఉంటాయి కొన్ని. అలాంటి శాంతి పూజలు చేసి వాళ్ళు కట్టుబాటు కట్టి అది కూడా బాగు చేస్తారు. ఓకే గురువు గారు, మీ దగ్గర ప్రతి ఒక్క దానికి పరిష్కారం దొరుకుతుందని మాకు అర్థమైంది, మా వ్యూవర్స్ కూడా అర్థమైంది. ఇప్పుడు నేనంటే మీ దగ్గరకు వచ్చాను, నాలాంటి వాళ్ళు చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు, రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా చెప్తారు మీరు జ్యోతిష్యం అనేది? రాలేని వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మా దగ్గర నేరుగా రాలేరు, విదేశాల నుంచి కూడా చాలా మంది ఫోన్ చేస్తారు మాకు. కాకపోతే వాళ్ళ ఫోటో ఉంటే చాలు, మా నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ ఫోటో పంపించి వాళ్ళ పూర్తి పేరు అది పంపించినా కూడా వాళ్ళ ఫోటో పేరు మీద అంజని వేసి చూస్తాం. అంజని వేసి చూసి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అవి తీసేసే విధంగా మేము చేస్తాం. నేరుగా రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోటో ఉన్నా కూడా నేరుగా వచ్చిన దాంతో సమానంగా మీ అంజనంలో చూసి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పూజలు చేస్తూనే ఉంటాం. ఫోన్ ద్వారా కూడా వాళ్ళ పరిష్కారాలు సాల్వ్ చేసుకోవచ్చు. నేరుగా రాబోయినా ఫోన్ చేసి మాట్లాడితే ఫోన్ ద్వారా వాళ్ళ ఫోటో ఈ పేరు పంపించినప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ ఫోన్ ద్వారా సమస్యలు అనేది పరిష్కరిస్తాం అన్నమాట. ఫైనల్ గా ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీరు ఎలాంటి సమస్యలకి, మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ఎలాంటి సమస్యలకు చెప్తారు, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే పరిష్కారం చెప్తారు, ఒక్కసారి మా వ్యూవర్స్ కి చెప్తారా? ఖచ్చితంగా తల్లి. అందరికీ నమస్కారం. కొయ్య గురూజీ లక్ష్మణ్ రాజు, దిల్సుఖ్ నగర్లో ఆఫీసు. మీకు ఎటువంటి సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, భార్య భర్తల సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, ఉద్యోగం పరంగా సమస్యలున్నా, విదేశీ ప్రయాణాలు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, రాజకీయ పరంగా ముందుకు పోవడానికి కానీ అలాంటి సమస్యలున్నా, కోర్టు సమస్యలు, కొంతమందికి ఆస్తి తగాదాలు ఉంటాయి, ఆస్తి తగాదాల సమస్యలున్నా, సంతానం లేని వాళ్ళకి గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి కలిగే విధంగా అన్ని సమస్యలకి పూజల ద్వారా మీకు అనేది పరిష్కారం చేస్తాం. నేరుగా వచ్చి కలసొచ్చు. హైదరాబాదు దిల్సుఖ్ నగర్లో ఆఫీసు. మీరు నేరుగా వచ్చి కలసొచ్చు. నేరుగా రాని వాళ్ళు ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 8885441986 ఈ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను చెప్తా. నమస్కారం. సో చూసారు కదా వ్యూవర్స్, శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం దిల్సుఖ్ నగర్ లో ఉంది. కోయదొరలు లక్ష్మణ్ రాజు గురూజీ ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తలు కానీ, చదువు కానీ, విదేశీ కానీ, కోర్టు సమస్యలు కానీ, బిజినెస్ కానీ, ఎలాంటి దోషాలు కానీ ఏ ఉన్నా సరే మీకు ఇక్కడ జాతకం చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అంజనం వేసి ప్రతి ఒక్క సమస్యకి వీళ్ళు సొల్యూషన్ ఇస్తారని ఈ వీడియోలో చెప్పారు. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి రాలేని వాళ్ళు ఫోన్ త్రూ కానీ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కాల్లో మీకు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చెప్తారు. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు బాయ్ బాయ్.